గండిగోడ వైష్ణవి హత్య వచ్చి పొరవత్యగా అయితే వెళ్ళిపోయింది. చంపింది ఎవరు కాదు, సొంత అన్నలే. సొంత అన్నలు వచ్చి తన చెల్లెల్ని భుజాల మీద కొట్టి, కాళ్ళ మీద కొట్టి, లివర్ మీద తన్ని చంపేసి అక్కడికి చంపేసిన తర్వాత ఎత్తుకెళ్ళేసి పొల్ల బదులైతే పడేశారు. పడేసిన వీళ్ళు అయితే ఎంత క్రూరంగా అయితే చంపారు చూడండి. మానవ మృగాలు వీళ్ళు. పరువత్తి అంటారు దీన్ని. పరువత్తి కాదు, ఇది రాక్షసత్వంగా చంపేశారు అమ్మాయిని అయితే. అంతకుముందు ఏం జరిగిందిరా అంటే పిన్ టు పిన్ చెప్తాను వినండి. ఏందిరా అంటే లోకేష్ ఈ అమ్మాయి వైష్ణవి అయితే రాత్రి ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేసుకున్నారు. అంతకుముందు రోజు రాత్రి మెసేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు వచ్చి గండిగోడ పోదాం అనుకున్నారు. అక్కడికి వచ్చి కాలేజీ కాడికి వచ్చి లోకేష్ వైష్ణవి వచ్చి గండిగోడ అయితే దొరికిపోయాడు. అక్కడ ఉన్న హోటల్లో అయితే 2 గంటల సేపు అక్కడ ఉన్నారు. ఉండిన తర్వాత కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ అయితే వీళ్ళ వైష్ణవి వాళ్ళ అమ్మకి అయితే ఫోన్ వచ్చింది, మీ పాప రాలేదు కాలేజీకి అని చెప్పేసి. వీళ్ళమ్మ సురేంద్రకి చెప్పడంతో సురేంద్ర కాలేజీ కాడికి వెళ్ళి చూస్తే అక్కడ గండిగోడకి వెళ్ళిందని తెలుసుకోవడంతో అక్కడ నుంచి గండిగోడకి వెళ్ళాడు సురేంద్ర. వెళ్ళే సమయంలో అందులోకి ఈ లోకేష్ వచ్చి వాళ్ళ మామ అయితే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తానే వైష్ణవి చెప్పాడు, ఇట్లా మీ అన్నాలు వస్తున్నారా అని చెప్తే, చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండకరా, నువ్వు వెళ్ళిపో, నిన్ను కొడతారు, ఇంతకుముందు కొట్టారు కదా, అలా కొడతారు, లేదని చెప్పడం జరుగుతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అమ్మాయి అతను ఒప్పించి పంపించింది బయటికి. ఈ అమ్మాయి అక్కడికి ఉండి మా అన్నలు సర్దు చెప్పుకునేద్దాంలే అని చెప్పి అమ్మాయి అక్కడ తిరుక్కుంటా గండికోట సమీపంలో ఉండింది. ఉంటే తర్వాత ఈ అన్న సురేంద్ర వెళ్ళి అక్కడ 20 నిమిషాలు చూసి అక్కడెక్కడ కనబడకపోవడంతో వైష్ణవి వెళ్ళిపోయాడు అని చెప్పి అక్కడ అతను చెప్తున్నాడు వర్షం. తర్వాత కొండయ్య బ్రహ్మయ్యకి అయితే సురేంద్ర అయితే ఫోన్ చేసి, రే చెల్లిలా అతనితో తిరుగుతుంది అని చెప్పేసి మీరేం చేస్తారు చేసుకోండి, వాళ్ళు చంపేయండి, ఆ అమ్మాయిని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి సురేంద్ర వచ్చి కొండయ్య బ్రహ్మయ్యకి అయితే చెప్పడం జరిగింది. కొండయ్య బ్రహ్మయ్య అక్కడికైతే చేరుకొని ఆ అమ్మాయిని అడగడం, నువ్వు అంత తిరగకు, వాడు జులాయి వేదవా, వాడు ఇలా ఉంటాడు ఇది అని చెప్పేసి అమ్మాయి అయితే అమ్మాయికి అయితే చెప్పారు వీళ్ళు. ఆ అమ్మాయి నేను అతనే పెళ్లి చేసుకుంటా, అతనితోనే ఉంటా అని చెప్పేసి ఈ అమ్మాయి కొండ బ్రహ్మకి అయితే ఎదురు తిరిగి గట్టిగా వాదన అయితే జరిగిన తర్వాత ఏందిరా అంటే ఇందు అని చెప్పేసి అక్కడికే అమ్మాయిని గుద్ది, భుజాల మీద గుద్ది, కడుపు మీద గుద్ది, కాళ్ళ మీద కొట్టి, లివర్ మీద కొట్టడంతో అక్కడికక్కడ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత అమ్మాయిని అయితే బాడీని ఎత్తుకొని వెళ్ళేసి ముళ్ళ పొదలు అయితే పడేశారు. ఇది ఏందిరా అంటే ఇదంతా అయిపోయినాక వాళ్ళమ్మ మిస్సింగ్ కేసు అంతా ఫిక్స్ అయిపోయినాక తర్వాత పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. వీళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైంది, ఈ కొండయ్య అనేవాడు అక్కడ బాడీ ముళ్ళ పొద్దుల్లో ఉందని చెప్పేసి నిర్ధారించాడు. ఫస్ట్ అతనే చూసి చెప్పాడు పోలీసులకి, చూడండి. తర్వాత బ్రహ్మయ్య అనేవాడు ఇక్కడ అసలు గండిగోడ సమీపంలో లేడు, ఇక్కడ ఊర్లోనే లేడు, చెన్నైకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి పోలీసులకి వాళ్ళ పేరెంట్స్ అతను చెప్తున్న వర్షన్. తర్వాత బ్రహ్మయ్య మొబైల్ ట్రాక్ రికార్డ్ మొత్తం డేటా అయితే మొత్తం తీసుకున్న తర్వాత అక్కడ ఏంద్రా అంటే ఇక్కడ సమీపంలో గండిగోడ సమీపంలోనే ఉంది అని చెప్పేసి మొత్తం అయితే డేటా అంతా మొత్తం హిస్టరీ అయితే వచ్చింది. చూసారా, 10 ఒక్కరిని అయితే ఇన్వెస్టిగేషన్ మొత్తం చేశారు. అక్కడ ఉండే వాళ్ళ అమ్మ వాళ్ళని, సురేంద్ర అని 10 ఒక్కరిని అయితే లాస్ట్కి అయితే వాళ్ళ డేటా కూడా హిస్టరీ అంతా మొత్తం చూస్తే వాళ్ళ హిస్టరీ అంతా మొత్తం గండిగోడ సమయంలో వాళ్ళిద్దరిని అయితే జమ్మలమడు పోలీస్ స్టేషన్కి అయితే దుఃఖం వేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు మేమే చంపామని చెప్పి. చూసారు కదా, పరువత్తిగా అయితే జరిగింది. ఇంత క్రూరంగా ఉన్నారు వాళ్ళ అన్నోళ్ళు, ఫ్యామిలీ అంతా. వీళ్ళిద్దరిని అయితే ఎన్కౌంటర్ అయితే చేసేయాలి. చూడండి, చాలా అంటే చాలా క్రూరంగా ఉండాలి వీళ్ళిద్దరు అయితే. అలాగే సొంత చెల్లెల్ని అలా చంపడం ఏందిరా, మీకు ఇష్టం లేదు కడిగేసుకోండి, మీ వద్దు, మాకు అసలు ఈ అమ్మాయి పుట్టలేదు, ఈ అమ్మాయి మాతో లేదు అని చెప్పేసి వదిలేసుకొని పంపించేసేయండి. అంతేకాని చంపడం ఏంది, మనకు చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ నన్ను గట్టిగా అరుస్తాము, అంతగా క్రూరంగా గొద్ది చంపడం అంతా అమ్మాయి ఎంత విలువలాడి ఉంటుందిరా. మీరు మనుషులా నానముగాలరా. చూడండి, ఇలా అయితే ఉంటారు. ఇంకా చాలా మంది లవర్స్ ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏంద్రా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఉండాలి. క్రూర ముఖాలు అయితే మన మధ్యన అయితే తిరుగుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా ఈ వీడియో. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాం.